నమస్కారం ఎస్ఎస్ఎస్ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వీణవంక ఇల్లంతకుంట జమ్మికుంట మండలాల్లోని ఎంపీపీ ఎంపీటీసీలకు ఘనంగా ఆత్మీయ వేడుకలు. జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో వృద్ధ దంపతులపై కుక్కల దాడి. జమ్మికుంట కేవీకేలో దుక్కి దున్నకుండా వారి మొక్కజొన్న పత్తి నాటే విధానంపై అవగాహన. సాయి మానసిక దివ్యాంగుల విద్యార్థులకు సంవత్సర కాలం పాటు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న వైభవ్ కాటన్ యజమానులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్లో జెడ్పీ సీఈఓ ఫిర్యాదు. జమ్మికుంట మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ దోటే మమత అధ్యక్షతన జరిగింది. జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎంపీపీ దోటే మమత అధ్యక్షత వహించగా వివిధ గ్రామాల ఎంపీటీసీలు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోరపల్లి ఎంపీటీసీ కడవేరు మమత విద్యుత్ శాఖ అధికారులు పోల్స్ వేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, అదేవిధంగా జమ్మికుంట మండల కేంద్రంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయాలను టీచర్లను ఏర్పాటు చేయకుండా జాప్యం చేస్తున్నారని అధికారులను నిలదీశారు. అదేవిధంగా జమ్మికుంట ప్రాంతం నుండి హైదరాబాద్కు వెళ్లే ఉదయం ఎక్స్ప్రెస్ బస్సును రద్దు చేయడంపై ఎంపీటీసీలు ఆర్టీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాత్రి హుజరాబాద్ నుండి జమ్మికుంటకు 10 గంటలకు బస్సు సౌకర్యం కల్పించాలంటూ ఆర్టీసీ అధికారులను కోరగా సదరు ఆర్టీసీ అధికారి ఉన్నతాధికారులకు పూర్తి నివేదికను పంపిస్తానని తెలియజేశారు. మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన చివరిగా జరగడంతో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. వానకాల పంటల సాగు వివరాలు కదా మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు పైన అధికారులకు ఎందుకు చెప్తలేరు అంటే నేను ప్రతి సమావేశంలో చెప్తున్నా. 3 years నుండి చెప్తున్నా, ఇప్పుడు కాదు. నేను దానికి అఫీషియల్గా ప్రూఫ్ ఇస్తాను. 3 years బ్యాక్ కూడా మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. మేడం 2-3 నెలల్లో కవర్ చేస్తామన్నారు. అదే మాట కంటిన్యూ చేస్తున్నారు 3 years నుంచి సేమ్. ఇప్పుడు ఆమె కొత్తగా అధికారులు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యారని అఫీషియల్గా చెప్పింది. మరి పోనీ అందుకే డిలే చేస్తున్నారా? మీరు కూడా తిన్నారు కాబట్టి డిలే చేస్తున్నారు. అదనే చెప్పండి, అఫీషియల్గానే అడుగుతున్నారు. దొంగచాటు ఏముంది? మరి మీరు డిలే చేస్తే అదే అనిపిస్తుంది. మీరు డిలే చేస్తుంటే గల్లీ కదా, దాని అర్థం కదే కదా. నాకు సహకరించిన మా ఎంపీటీసీలు కావచ్చు, మండల స్థాయి అధికారులు కావచ్చు, మా తోటి ఎంపీటీసీలు కావచ్చు, అందరూ కూడా ఎంపీడీఓ గారు అందరూ కూడా మాకు ఎంతగానో సహకరించారు. మేము వర్కుల విషయంలో కావచ్చు, ఇంకా ఇతరత్ర పనులు ఏ విషయంలోనైనా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటూ అన్ని విషయాలలో అందరూ ఒక కట్టు పైన ఉండి అందరం ఒకే నిర్ణయం తీసుకొని కలిసికట్టుగా పని చేయడం జరిగింది. అధికారులు కూడా కార్యదర్శులు కావచ్చు, మండల స్థాయి అధికారులు కావచ్చు, స్పెషల్ ఆఫీసర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. కాకపోతే నేను ఈ 5 సంవత్సరాల్లో ఎవరైనా ఆఫీసర్ల పైన నేను ఏదైనా తప్పుగా ప్రవర్తించినా కూడా అన్యతగా భావించగలను. ఎందుకంటే మేము వర్క్ విషయంలోనే ఎవరినైనా ఇవ్వగలుగుతాం. కాబట్టి అది అన్యతగా తీసుకోకుండా అందరూ మాకు సహకరించినందుకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జమ్మికుంట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీతో పాటు ఎంపీటీసీలకు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. జమ్మికుంట మండల ఎంపీపీ ఎంపీటీసీల పదవీ కాలం పూర్తి కావడంతో అందరికీ మండల పరిషత్ అధికారి భీమేష్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ 5 సంవత్సరాల కాలంలో ప్రజాప్రతినిధులకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అధికారులను పని విషయంలో విసిగించినట్లయితే ఇబ్బంది పడకుండా సహకరించడం వల్లే మండల అభివృద్ధి జరిగిందని, ప్రజాక్షేత్రంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పనిచేసి
ప్రజల మన్ననలు పొందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎంపీపీ దొడ్డ మమతా ప్రసాద్లను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సాలువా పూలమాలలతో సన్మానించగా వివిధ గ్రామాల ఎంపీటీసీలను ఎంపీడీఓ భీమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. చివరిసారిగా ఎంపీటీసీలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కూర్చోండి కూర్చోండి సార్. సర్వసభ సమావేశాన్ని పురస్కరించుకొని సభాధ్యక్షత వహిస్తున్న ఎంపీపీ దొడ్డే మమతా ప్రసాద్ గారికి ఈరోజు మనకు 10,000 వచ్చిన నాడే మన 5 ఏళ్ల పీరియడ్ ఏదో అప్పుడే తెలుసు. ఒక ఉద్యోగం అయితే ఉద్యోగ ధర్మంలో ఉద్యోగం వచ్చిన నాటి నుంచి ఇలాగో మన అందరం కూడా ఒకే పార్టీ నుంచి ఎప్పుడు గెలవము. మనం చూస్తూ ఉంటాం సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నో పార్టీలు ఉంటాయి. సమయంలో ఎవరైనా పోటీ చేసి హక్కున్నది కాబట్టి మరి మన రిజర్వేషన్లో భాగంగా నువ్వు 20 ఏళ్ళనే పార్టీ పనిచేసినా నేను కొత్త వ్యక్తిగా అయ్యేలా రిజర్వేషన్ ఎంపీపీ జెడ్పీటీసు మున్సిపల్ వచ్చినా కూడా ఆశ్చర్యపడే అవసరం లేదు. కాబట్టి మరి మనందరం కూడా బాధ్యతగా పనిచేసి మనకి అదృష్టంగా భావించి మరొక 5 సంవత్సరాలు ప్రజలు మన పైన మరి పెట్టినందుకు మనం కూడా బాధ్యతగా ఒక మండలం, ఒక ఎంపీపీ, ఒక వైస్ ఎంపీపీ, ఒక ఎంపీటీసీలు గౌరవ ఊళ్ళో పోయినప్పుడు సర్పంచ్ మన అందరం కలిసి ఉంటేనే అక్కడ ఒక ఇనాగ్రేషన్ జరుగుతుంది. అక్కడ ఒక వర్క్ మన అందరం సదాశ చేసి మన ఏ ద్వారా డిఈ ద్వారా మన ఈ ద్వారా ఎస్సీ గారికి ఏ ఇబ్బంది లేకుండా పోవాలంటే మన అందరం సహకరిస్తుంది. దయచేసి నేను ఒకటే కోరుకున్నది, మన గౌరవం ఇయ్యాలి ఈ మీటింగ్ అంటే జమ్మికుంట మండలే కాదు, హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ కాదు. ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా 5 నిమిషాల్లో దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. మన అందరం కూడా గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఏదైనా సమస్య ఉంటే మంచిగా మన అవకాశం వచ్చినప్పుడు ఈ సమస్య తప్పు, ఇది మీరు ఎంపీపీ గారు ఇది కాదు, మేము ఎంపీటీసీలు అందరం కూడా ఈ వర్క్ కాదు, ఈ వర్క్ పెట్టాలి, అక్కడ నిజంగా కూడా అవసరం ఉన్నది. ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రజలు మెచ్చుకునే విధంగా పనులు చేయాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. వీడవంక మండల కేంద్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీ కాలం పూర్తి కావడంతో మండల పరిషత్ కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని ప్రజాప్రతినిధులందరూ అధికారులతో సమన్వయంగా ఉండి మండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లినందుకు ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మూసిపట్ల రేణుక మాట్లాడుతూ తన విజయానికి పాటుపడినటువంటి దేశాయిపల్లి, మల్లారెడ్డిపల్లి, ఐలాబాద్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు మండలంలో ఎక్కువ మెజారిటీ ఇచ్చినందుకు గ్రామంలోని ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అధికారులు కూడా మాకు సపోర్ట్ చేద్దామని అనుకుంటాము. అలాగే మన మండలానికి కూడా అందరి సహకారంతో వెనువెంక మండల అవార్డు కూడా రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డు రావడం కూడా జరిగింది. ఇది మా గొప్పతనం కాకుండా మీ అందరి సహకారంతో మీడియా మిత్రులు కానీ, అధికారులు కానీ, మా గౌరవ ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, కార్యకర్తలు కానీ, ఊళ్ళున్న ప్రతి కార్యకర్త కానీ మమ్మల్ని ఎంతో సాధారణంగా ఆహ్వానించి మమ్మల్ని ఈ స్థాయికి చేర్చారు. మేము కూడా వాళ్ళకి సహాయశక్తిగా పనిచేశామని మేము అనుకుంటున్నాం. సరే, ఏదైనా మేము మా వల్ల ఏదైనా తప్పులుంటే మీరు క్షమిస్తారని, ఇక ముందు కూడా ఇక పదవి అంటే నేటితో అయిపోతుంది. తాజా మాజీలైనా కూడా మా నుండి ఎలాంటి సహకారాలు మా ఆఫీస్లో ఉండే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాడ వనమాల మాట్లాడుతూ జెడ్పీటీసీగా గెలిపించిన మండల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడంతో పాటు గెలుపు ఓటములు సహజమని, పదవులు ఇవాళ ఉంటాయి, రేపు వస్తాయని, ఎవరు దానికి శాశ్వతం కారని పేర్కొన్నారు. ఎవరు పదవిలో ఉన్నా ప్రజలను అభివృద్ధి దిశలో ప్రయాణించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పదవీ కాలం పూర్తవుతున్న సందర్భంగా జెడ్పీటీసీ, ఎంపీపీతో పాటు ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు. జెడ్పీటీసీగా నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఈ 5 సంవత్సరాలలో మనం ఎన్నో ఆటుపోట్లను కరోనా సమయంలో గ్రామానికి ప్రజాప్రతినిధులందరూ అలాంటి అన్ని కరువు కాటకాలు అన్నీ చూసినాం. కష్టాలు సుఖాలు అందరూ తోడై ఉండి గౌరవ ఎంపీటీసీ సభ్యులు, గౌరవ మహిళా ఎంపీటీసీ సభ్యులు కూడా
అందరూ జెడ్పీటీసీ అక్క అక్క అని తోడబుట్టిన వాళ్ళలాగా అందరూ మంచిగా చూసుకొని శత్రువులే మిత్రులు మిత్రులే శత్రువులాగా ఎన్నో చూసినాం. వీటల్లా అందరు మనకు కేసీఆర్ గారు బీఫామ్ ఇచ్చి అందరినీ గెలిపించారు. మనకు బీఫామ్ టీఆర్ఎస్ తరఫున అందరము మన మండలంలో అప్పుడు ఇటాలియన్ ఇచ్చి గెలిచినాం. అప్పుడు కౌశిక్ రెడ్డి గారు మనకు అందరికీ దాదాపు కాంగ్రెస్ తరఫున ఉన్నారు. చూసినాం మనం అనుకోని సంఘటన మన హుజరాబాద్లే ఇక్కడ చూడలేదు. ఉప ఎన్నిక కానీ అన్ని అందరూ సహాయ సహకారాలు అందించి నాకు ఈ రాజకీయం అంటే కొత్త, ఇల్లు పిల్లలు వ్యవసాయం అంతే. మా వారు అన్ని మీటింగ్లకు నేను అటెండ్ కాలేదు, అందరు ఏం అనలేదు కూడా రాలేదని నా మీద అనేది నాకు తెలుసు. మీ అందరికి కూడా ప్రెషర్ ఉన్న సబ్జెక్ట్, కానీ మీ అందరికి ఒకటే చెప్తున్నా అధికారులకు, దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రభుత్వం ఇది ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు. నేను ఏ అధికారిని కూడా నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కానీ మీరు చట్టం అనేది శాసనసభ్యునిగా నాకు ఏ అధికారిని పిలుచుకునే హక్కు ఈ రాజ్యాంగం కల్పించింది. కాబట్టి నా నియోజకవర్గం నుంచి, నా మండలం నుంచి ఏదైనా తెలుసుకునే హక్కు ప్రజాప్రతినిధిగా నాపై ఉంది. రేపు ఆ సమస్యల్ని అడ్రస్ చేసేది ఉంది. కాబట్టి మనందరం కూడా అధికారులు కూడా ప్రెషర్కి లోన్ కాకుండా నేను కూడా మీకు సహకరిస్తాను, మీరు కూడా మాకు సహకరించండి. దయచేసి అందరం కలిసి పనిచేసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ప్రజలకి బాగుపడుతుంది. మేము ప్రజాసేవకులమే, మీరు ప్రజాసేవకులే. కాబట్టి మనందరం కూడా చదువుకున్న వాళ్ళం కాబట్టి దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకుంటారని మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజకీయాలు వేరా, ప్రజా సమస్యలు తెలుసుకోవడం వేరా, ప్రజా సమస్యల్ని అడ్రస్ చేసుకోవడం వేరా. కాబట్టి దయచేసి రేపు నా మండలంలో కానీ, నా నియోజకవర్గంలో కానీ రేపు అసెంబ్లీలో గలమెత్తి మాట్లాడితే నా ప్రజలకి లాభం అవుతుంది అనేది ఒక గొప్ప ఆలోచనతో నేను మీతో మాట్లాడుతున్నాను. మీతో ఏదో ఘర్షణ పడాలను, మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ ఎంపీడీఓ గారు, గౌరవ అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కూడా అర్థం చేసుకుంటారని నేను దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీంతో పాటు ఇవాళ ఎంపీటీసీ పదవులు, ఎంపీపీ గారు, ఎంపీటీసీ పదవులు వాస్తవంగా ఇలా అయిపోతుందని నాకు కూడా కొంచెం బాధ. కానీ ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు. కానీ తప్పకుండా ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా మళ్ళా ఖచ్చితంగా గెలవాలని వచ్చే స్థానిక బాడీ ఎలక్షన్లలో ఎంపీటీసీ ఎంపీపీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో మండల పరిధిలోని ఎంపీటీసీ ఎంపీపీల పదవీకాలం ముగియడంతో వారికి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ గుండె బాబు మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ప్రజలకు సేవలు అందించే బాధ్యత ఎంపీటీసీల ద్వారానే అవుతుందని తెలిపారు. పార్టీలకు అతీతంగా మాకు సహకరించిన ప్రతి ఒక్క ఎంపీటీసీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్న ఎంపీటీసీల అత్యున్నతమైన పదవులు అధిరోహించాలని ఆశిస్తున్నా. అనంతరం ఎంపీటీసీ సభ్యులు ఈ 5 ఏళ్ల కాలంలో వారి అనుభవాన్ని పంచుకున్నారు. గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, ఇక్కడికి వచ్చిన అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు. వాస్తవానికి కూడా ఈ 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కూడా మనం మండల సర్వసభ్య సమావేశం కూడా ఒకటి చివరిగా ఒకటి నిర్వహించుకోవాలని చెప్పి కూడా గౌరవ ఎంపీ గారితో నిర్ణయించడం జరిగింది. వీణవంక మండల కేంద్రంలో గంజాయిపై అవగాహన సదస్సు నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలో ఎస్ఐ తోట తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన గంజాయిపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట సీఐ కోరే కిషోర్ బస్టాండ్ కూడలి వద్ద విద్యార్థుల్ని, గ్రామ ప్రజలను ఉద్దేశించి వారికి గంజాయిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో ఎక్కువగా గంజాయి తీసుకునే వారు 18 సంవత్సరాల 25 సంవత్సరాల యువకులు ఎక్కువగా పట్టుబడుతున్నారని తెలిపారు. ఈ గంజాయికి అలవాటు పడడం వల్ల ఒక మనిషి యొక్క ప్రవర్తన 3 నెలల్లో అతని ప్రవర్తన మారిపోతుంది. దాని ద్వారా అతని చుట్టుపక్కల ఉండే తోటి మిత్రులు మరియు గ్రామ ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. లేనిపోని విషయాల్లో తలదూర్చడం, ప్రతి విషయంలో గొడవలకు వెళ్లడం లాంటివి చేస్తూ ఎక్కడా కూడా ప్రతి విషయంలో వీరి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. ఎక్కువగా వీరు రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు తిరగడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో వీరిపై ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది. అలాగే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు మీరు ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మీరు నేరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో సంప్రదించవచ్చు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ తోట తిరుపతి, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. చెప్పేది ఏంటంటే మీకు కూడా ఏంటంటే యూత్ అంటే మీ పిల్లలు కూడా యూతే ఉంటారు ఇళ్ళల్లో. దయచేసి
ఎట్టి పరిస్థితుల్లో కొంచెం అబ్జర్వేషన్ పెట్టాలి. మీ పిల్లల మీద ఏం చేస్తున్నారు, వాడు వస్తే తెలిసిపోతాడు. ఫస్ట్ తాగితే తెలియదు, 3 నెలల కాడికి ఇట్లా అవుతాడు. మన ప్రవర్తన చేంజ్ అవుతుంది, ప్రతి ఒక్కటి చేంజ్ అవుతుంది. రెండోది, మీరు ఖచ్చితంగా ఒకవేళ మీకు తెలిసిందో మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే గోప్యంగానే ఉంచుకున్న విషయాలు. రెండోది ఏంటంటే మీరు ప్రతి విలేజ్లో కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇస్తున్నాం. రోడ్ల మీద ఎవడేడు తిరుగుతాడు, ఏడు తర్వాత ఎక్కడ పెట్టి ముచ్చట్లు పెడతాడు, ఏ గ్యాంగ్ ఏడ కూర్చుంటుంది, ఎవడే అడ్డ మీద కూర్చొని ముచ్చట్లు పెడతాను, ఏడ తాగుతాను అనేది అన్నీ తీస్తాను. మా సిపి గారి ఆదేశాల మేరకు ఏసీపీ గారి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వేరే ఏ వ్యసనమైనా ఏం కాదు. గంజాయి తాగడం అనేది ఎందుకంటే ఇప్పుడు పల్లెలలో కూడా మెల్లమెల్ల వచ్చేసింది. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది. ఒక బీరు ఒక మస్తు తాగండి అంటే 250, 300 అవుతుంది. అవి మనకు ఏమవుతుంది, ఇక్కడ తాగిన రోజు ఫస్ట్ మంచిగా అనిపిస్తుంది, ఇంకా 2 10 అయినా మనకి ఎక్కది. తాగేటోనికి అలవాటైనాక తినగా వేపాకు తీయ ఉన్న సామెత ఎందుకు వచ్చింది. జమ్మికుంట మండలంలోని నాగరం గ్రామంలో కుక్కలు స్వైర విహారం చేయడంతో వృద్ధ దంపతులకు తీవ్ర గాయాలు కాగా వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం రోజున ఉదయం సుమారు 4 గంటల ప్రాంతంలో జమ్మికుంట మండలం నాగరం గ్రామానికి చెందిన రామ్ కనకమ్మ, రామ్ జోషయ్య వృద్ధ దంపతులు నాగరం గ్రామంలో నివసిస్తున్నారు. గత కొంతకాలంగా రామ్ కనకమ్మ అనారోగ్యం పాలై మంచానికే పరిమితమైంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఇంట్లో పడుకొని ఉన్న వృద్ధ దంపతుల మీద వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో రామ్ కనకమ్మ కాలుకు తీవ్ర గాయాలు కాగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు జమ్మికుంట 198 అంబులెన్స్ సమాచారం అందించడంతో హుటాహుటిన 190 అంబులెన్స్ లో సర్వీస్ నగరం గ్రామానికి చేరుకొని ప్రథమ చికిత్స చేశారు. అనంతరం వృద్ధ దంపతుల్ని హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హుజరాబాద్ లో వారి పరిస్థితిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించారు. జమ్మికుంట పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో సుగుణ పునరుత్పాదక పద్ధతి అనగా దుక్కి దున్నకుండా వరి, మొక్కజొన్న, పత్తి ఇతర పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చంద్రశేఖర్ హరి బడిషా పులే పునరుత్పాదక వ్యవసాయ రూపకర్త మాట్లాడుతూ సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిలో అవసరానికి మించి సాగునీటి వాడడం, కూలీల ఖర్చు, ఎరువులు మరియు పురుగుల మందులను మోతాదులకు మించి వాడడం వల్ల నేలతో పాటుగా పర్యావరణానికి కూడా హాని కలగడంతో పాటుగా పెట్టుబడి ఖర్చు అధికంగా పెరుగుతోంది. కావున పర్యావరణ రహితంగా అధిక దిగుబడి పొందే దిశగా ఈ సుగుణ పునరుత్పాదక పద్ధతిని రూపొందించడం జరిగిందని, ప్రస్తుతం ప్రపంచ ఆహార కొరత, వాతావరణ మార్పు ఈ 2 సమస్యల్ని ఎదుర్కొంటోందని, వీటిని అధిగమించే దిశగా సుగుణ పునరుత్పాదక పద్ధతిని రూపొందించామని, ఇది కొత్త సాంకేతిక అన్నారు. ఇది పరిరక్షణ మరియు పునరుద్ధరణ వ్యవసాయం, దుక్కులు చేయకుండా భూమిని పరిరక్షించే శూన్య సాగు విధానం. సాధారణంగా చేసే సాగులో కన్నా ఈ విధానం ద్వారా సాగు చేయడం వల్ల తక్కువ నీరు, తక్కువ కూలీ ఖర్చు అవుతుందని, తద్వారా పెట్టుబడి తగ్గించవచ్చని పేర్కొన్నారు. భూమిని ఒక్కసారి దుక్కి చేసే 20 సంవత్సరాల వరకు దుక్కి చేయకుండా ఉండవచ్చని పేర్కొన్నారు. అనంతరం కరీంనగర్ ఏడీఆర్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ నేలలో ఉండే సేంద్రియ కర్బనం పంట దిగుబడికి చాలా కీలకమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ శాఖలో మార్పుల వల్ల అది క్షీణిస్తూ ఉందని, అలా జరిగితే భవిష్యత్తులో పంట దిగుబడి తగ్గిపోయి ఆహార కొరత ఏర్పడుతుందని పేర్కొన్నారు. సుగుణ పునరుత్పాదక పద్ధతి విధానం గురించి కేవీకేలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కేవీకే ప్రధాన కార్యదర్శి పరిపాటి విజయగోపాల్ రెడ్డి, కేవీకే శాస్త్రవేత్త వెంకటేశ్వర, దుర్గాప్రసాద్, రాంబాబు, ఆత్మ డైరెక్టర్ ప్రియదర్శిని, శత్రునాయక్తో పాటుగా తదితరులు పాల్గొన్నారు. వారి పద్ధతిని పాటించారు. వారు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే 2 ఎకరాల్లో ఈ పద్ధతిని 11 సంవత్సరాలుగా పాటిస్తున్నాను. గత 11 సంవత్సరాలు ఒక్కసారి కూడా ట్రాక్టర్తో దున్నలేదని చెప్పారు. ముఖ్యంగా వారు అన్నది ఏంటంటే మనం దున్నడానికి 3 విషయాలు కావాలి మనకి. ఒకటి లేబర్ కావాలన్నారు, రెండవది ట్రాక్టరు, మూడవది వర్షం. కానీ వీరి పద్ధతిలో వారు ఏమంటున్నారంటే ఈ 3 కూడా అవసరం లేకుండా పద్ధతిలో వ్యవసాయం చేయొచ్చు అనే విషయాన్ని వారు డెమాన్స్ట్రేట్ చేశారు. అక్కడ రైతుల ద్వారా చూపించారు. 211వ సంవత్సరంలో కేవలం 30 మంది రైతులతో మొదలుపెట్టినది 1 సంవత్సరంలోనే 215 నాటికి 2000 మంది రైతులు పాటించారు. ఇప్పుడు దాదాపుగా 10 సంవత్సరాల్లో 2 జిల్లాల్లో మొదలైంది. ఇప్పుడు 10 జిల్లాలు, తర్వాత 6 రాష్ట్రాలకు విస్తరించి ఈ రోజు దాదాపుగా 10,000 మంది రైతులు 10,000 ఫార్మర్స్ ఆర్ ప్రాక్టీసింగ్ అక్రాస్ ద కంట్రీ రైతులు చేస్తున్నారు. అయితే మీరు మొట్టమొదట వరిలో దీని యొక్క ప్రత్యేకతని డెమాన్స్ట్రేట్ చేశారు. ఇప్పుడు వరి తర్వాత దాదాపుగా 15 పంటల్లో ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. వాతావరణ మార్పు, పర్యావరణానికి అనుకూల వ్యవసాయం ఒకటి, అదేవిధంగా నేల లోపల సేంద్రియ కర్మాన్ని పెంచుకోవడము, అదేవిధంగా మానవ ఆరోగ్యం పెంచుకోవడం, ఆ దిశగా ప్రయత్నించని చెప్పి వారు కోరడం జరిగింది. వాటిలో ముఖ్యంగా మనకి వరి పంట పండించిన క్రమం లోపల నీటి వాడకం అధికమైపోతుంది. దానివల్ల పడ్లింగ్ కావచ్చు, ఆ పడ్లింగ్ చేయడం వల్ల వచ్చేటువంటి మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ కావచ్చు, వాటి వల్ల కూడా
వాతావరణ మార్పులు బాగా వస్తాయని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా వరి పండించేటువంటి రైతులు తక్కువ నీటి వాడకంతో పంట దున్నకుండా మనము వరి పంట పండించుకోవచ్చు అని చెప్పి లో ప్లవింగ్, నో బర్డింగ్, నో ట్రాన్స్ప్లాంటేషన్ ఈ 3 లేకుండా వరి పంట పండించుకోవడం వల్ల మనకు మీథేన్ గ్యాస్ ఎమిషన్స్ బాగా తగ్గిపోతాయి. అదేవిధంగా ముఖ్యంగా భూమి లోపల సేంద్రీకరణ బాగా పెరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. మనిషితో పాటు ఇతర జంతువులు కూడా బతికేటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ విధంగా పంటలు సాగు చేయడం వల్ల ప్రకృతి లోపల అందరూ సమానంగా జీవించే హక్కు ఉంది, అందరూ జీవించబడతారు, ప్రకృతి సమతుల్యంగా ఉందని చెప్పేసి జమ్మికుంట మారుతినగర్లో ఉన్న సాయి మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలకు సంవత్సర కాలం పాటు అన్నదానం చేయనున్నట్లు వైభవ్ కాటన్ కార్పొరేషన్ యజమానులు తెలిపారు. సాయి మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలకు వైభవ్ కాటన్ కార్పొరేషన్ యజమానులు మక్క శివకుమార్, ముక్క నారాయణలు కలిసి మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముక్క శివకుమార్ మాట్లాడారు. సంవత్సర కాలం పాటు ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నామని, భోజనానికి సరిపడా మధ్యాహ్న భోజనం జమ్మికుంట రైస్ మిల్లర్స్ బియ్యాన్ని సమకూర్చుతారని, భోజనానికి సంబంధించిన అన్ని రకాల వంట పాత్రలు, కూరగాయలు తదితర పరికరాలని కూడా ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు. అనాథ పిల్లలకు, దివ్యాంగులకు భోజనం పెట్టడాన్ని మహాభాగ్యంగా దేవుడు మాకిచ్చిన వరప్రసాదంగా భావిస్తున్నామని మొక్క నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చిరాములు, శాంతిదేవి, పోనగంటి మల్లయ్య, బండారి రాజు, శివనాథని కిషన్, గర్రెపల్లి వెంకన్న, తూర్పాటి లింగయ్య, రాజగోపాల్, పరంకుశం, కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు. అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితా. ప్రజాప్రతినిధులు అందరూ ప్రజలు మెచ్చే విధంగా మంచి పరిపాలన అందించాలని, ఇదే తరహాలో ముందు కూడా సహాయ సహకారాలు ప్రజలకు అందించాలని హుజరాబాద్ ఎమ్మెల్యే పాలి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇలంతకుంట ఎంపీపీ, ఎంపీటీసీల పదవీకాలం పూర్తి కావడంతో బుధవారం రోజున ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పాలి కౌశిక్ రెడ్డి ఎంపీపీ సరిగొమ్మల పావని వెంకటేష్ దంపతులతో పాటు ఎంపీటీసీలను శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే పాలి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ప్రజాప్రతినిధులందరూ చాలా గొప్పగా పనిచేశారని, భవిష్యత్ కాలంలో కూడా మీరే ప్రజాప్రతినిధులుగా ఉండాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, పదవీకాలం ముగిసినప్పటికీ గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించాలని కౌశిక్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేసుకున్నందుకు, మీ అందరూ ఇంత అద్భుతంగా పనిచేసినందుకు, బహుశా మన హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ టర్మ్లో ఉన్న ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానివ్వండి, సర్పంచ్లు కానివ్వండి, మీరు చేసినంత పని బహుశా ఇప్పటిదాకా ఏ టర్మ్లో కూడా కాలేదు. మీ ఊర్లలో మీ అందరు కూడా ఇంత అద్భుతంగా చేసినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా ఊర్లలో సరే మళ్ళీ మీ అందరు కూడా ఎన్నిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మళ్ళీ దీంతో పాటు మీ అందరు కూడా మీ ఊర్లో చేసిన సేవలు ఊర్లో కూడా ఎవరు మర్చిపోరు, నిత్యం చేస్తూనే ఉండాలి మనందరం కూడా అని మీ అందరు కూడా తెలియజేస్తూ, దయచేసి మీ అందరు కూడా అద్భుతంగా పనిచేద్దాం. మీకు ఏ అవసరం ఉన్నా కూడా నాకు చెప్పండి. మనము ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఖచ్చితంగా మన సహాయ సహకారం ఖచ్చితంగా అందిద్దాం. మనతో అయ్యేదంతా కూడా ఎఫర్ట్స్ కూడా పెట్టి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. 100% భవిష్యత్తులో గట్టిగా ఉన్నాడు, గట్టి నాయకుడు, డెఫినెట్గా ఫ్యూచర్ ఉంటుంది. 100% మీ ఎంపీటీసీలకి, సర్పంచ్లకు కూడా 100% మంచి భవిష్యత్తు ఉంటుంది. కొంచెం మంచి భవిష్యత్తు ఉంటుంది. ఖచ్చితంగా మీ అందరికీ కూడా అండగా నేను తెలుసుంటా. డోంట్ వరీ, వీఆర్ ఆల్ విత్ యూ. 100% మంచి రోజులు ఉన్నాయి, గట్టిగా ఉన్నాం. మీకు కూడా అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచి నాయకులు, యువకులు, రాకేష్ లాంటి వాళ్ళు, మౌలి లాంటి వాళ్ళు. ఏ విధంగా నేను ఎవరినైనా మర్చిపోయి థ్యాంక్స్ చెప్పలేదు అనుకుంటే కనుక ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ విధంగా కూడా అంటే ఇది 5 years మేము చాలా హ్యాపీగా నడిచింది, అంతా అయిపోయింది. ఈ 5 years అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, అందరం కలిసి కోఆర్డినేషన్తో చేసుకున్నాము. కోఆర్డినేషన్తో అన్ని పనులు. అండ్ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మేము ఏ మీటింగ్ పిలిచినా కూడా వచ్చి మాకు సహకరించినందుకు ప్రెస్ వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇక్కడ ప్రస్తుతం లేరు సర్పంచ్ అన్నలు, అక్కలు, వాళ్ళకు కూడా మాకు ఈ 5 yearsలో మాకు సహకరించి మాకు పూర్తి సహకారం అందించినందుకు వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే వాళ్ళందరినీ పేరు పైన గౌరవపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ బిఎన్ఎస్ యాక్ట్ల కింద హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది.
మంగళవారం జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై జెడ్పీ సీఈఓ ఫిర్యాదు చేయగా కొత్త చట్టం ప్రకారం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. కలెక్టర్ పమేలా సత్పతి బయటకు వెళ్లే సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకొని బైఠాయించారు. దీంతో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ స్థానిక 1 టౌన్ పోలీసులకు జెడ్పీ సీఈఓ నిన్న రాత్రి ఫిర్యాదు చేయడంతో భారత్ న్యాయ సంహిత యాక్ట్ ప్రకారం సెక్షన్ 221, 126(2) కేసు నమోదు చేశారు. BNS చట్టం అమల్లోకి వచ్చిన 2వ రోజే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు కావడం, అందులో ఎమ్మెల్యేపై మొట్టమొదటి కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. అయితే వీరన్ తాకిడికి జిల్లాకు చెందిన మంత్రి ఒత్తిడి ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా ఒక ఎమ్మెల్యేపై అధికారులు కేసు పెట్టే సాహసం చేయడం చర్చనీయాంశంగా మారింది. వీణవంక, ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాల్లోని ఎంపీపీ ఎంపీటీసీలకు ఘనంగా ఆత్మీయ వేడుకలు. జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో వృద్ధ దంపతులపై కుక్కల దాడి. జమ్మికుంట కేవీకేలో దుక్కి దున్నకుండా వారి మొక్కజొన్న పత్తి నాటే విధానంపై అవగాహన. సాయి మానసిక దివ్యాంగుల విద్యార్థులకు సంవత్సర కాలం పాటు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న వైభవ్ కాటన్ యజమానులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్లో జెడ్పీ సీఈఓ ఫిర్యాదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వీణవంక, ఇల్లంతకుంట, జమ్మికుంట మండలాల్లోని ఎంపీపీ ఎంపీటీసీలకు ఘనంగా ఆత్మీయ వేడుకలు. జమ్మికుంట మండలంలోని నాగారం గ్రామంలో వృద్ధ దంపతులపై కుక్కల దాడి. జమ్మికుంట కేవీకేలో దుక్కి దున్నకుండా వారి మొక్కజొన్న పత్తి నాటే విధానంపై అవగాహన. సాయి మానసిక దివ్యాంగుల విద్యార్థులకు సంవత్సర కాలం పాటు మధ్యాహ్న భోజనం అందజేస్తున్న వైభవ్ కాటన్ యజమానులు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీస్ స్టేషన్లో జెడ్పీ సీఈఓ ఫిర్యాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.